తెలంగాణలో పలు చోట్ల చెదురుముదురు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పలు చోట్ల ఈరోజు రేపు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఉత్తర కోస్తా జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి అప్ టు కృష్ణా వరకు కూడా చాలా చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. అటు తెలంగాణలో దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అన్ని చోట్ల కూడా చాలా చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. సో ఈరోజు ప్రధానంగా అల్లూరు జిల్లా, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో నిన్న బంగాళాఖాతంలో ఏదైతే ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం అది ఒరిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం మనం చూసుకుంటే జార్ఖండ్ పరిసర ప్రాంతాలు, జార్ఖండ్ అలాగే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అనుకొని ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇది క్రమంగా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి. సో దీని ప్రభావం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనూ అటు తెలంగాణలోనూ అలాగే ఇటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదనేది హెచ్చరికలు ఉన్నాయి. కొన్ని స్క్వాలో విండెస్ కొన్నిసార్లు దాదాపు 40 నుంచి 50, 55 కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనం చెప్పొచ్చు. సో మరోవైపు మాన్సూన్ బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అల్పపీడనం ఏర్పడి అది క్రమంగా వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారిందో దీని ప్రభావంతో మళ్ళీ కొంతవరకు మాన్సూన్ యాక్టివ్ అయింది. అయితే అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం రెయిన్ అనేది లేదనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఎలీనా ఎఫెక్ట్ ప్రభావంతో చాలా చోట్ల ఈ రెయిన్స్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గిందనేది చెప్పొచ్చు. ఎప్పుడైతే మాన్సూన్ బ్రేక్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే అవి బలపడిన తర్వాత కంటిన్యూటీ ఆఫ్ హెవీ రెయిన్స్ పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. బట్ కంటిన్యూటీ ఆఫ్ హెవీ రెయిన్స్ అనేది చాలా వరకు తగ్గాయనేది మనం చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి క్లౌడ్ మాస్ కూడా మనం చూసుకుంటే సో ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా చాలా వరకు ఆకాశం మేఘరూపమైనప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురుగానే వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంత ఎలీనో ఎఫెక్ట్ వల్ల మారినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల సో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు కూడా రెయిన్ ఎఫెక్ట్ అనేది కొంత తగ్గుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడి వాయుగుండం అలాగే తీవ్ర అల్పపీడనంగా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావం వలన అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వర్షాలు పడతాయి. అయితే హెవీ రెయిన్స్ మాత్రం 1-2 చోట్ల పడడానికి ఆస్కారం ఉంది. అటు రాయలసీమలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడడానికి, మిగతా చోట్ల దాదాపు పొడి వాతావరణమే ఉంటుందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. వీడియో సత్యత నాయుడు, విశాఖపట్నం నుండి.